నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ మెరైన్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు. సముద్ర జలాల పట్ల మత్స్యకారులకు అవగాహన అవసరమన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె. భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వర్రావు. ఘనంగా కాకినాడ రూరల్ బాకలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ 36వ వార్షికోత్సవం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇక డీటెయిల్స్ చూస్తే, సముద్ర జలాల పట్ల మత్స్యకారులకు అవగాహన అవసరమని కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ మెరైన్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి అన్నారు. బుధవారం కాకినాడ ఏటుమొగ కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ మెరైన్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేపల వేటలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. భారత సముద్ర తీరం చాలా పెద్దదని పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేట కోసం మత్స్యకారులు అనుకోకుండా సముద్ర సరిహద్దులను దాటుతున్నారని, దానివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మత్స్యకారులు కూడా మారి చేపల వేట చేయాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్పాండర్ ను రాత సమయంలో ఆన్ చేసి ఉంచాలన్నారు. దానివల్ల పరిధి దాటి అంతర్జాతీయ జనాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చునని అన్నారు. లైఫ్ జాకెట్లు, ఫైర్ రింగ్, ఎక్స్టింగ్విషర్లు బోట్లో ఉంచుకోవాలని అన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, జేడి కరుణాకర్ రావు, రాష్ట్ర డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్లు మాట్లాడుతూ వేట నిషేధంలో మత్స్యకారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ అతుల్ వర్మ, ఉపాధ్యాయులు మల్లాడి రాజు, సెక్రటరీ బాబులు, జాయింట్ సెక్రటరీ వెన్నుపోతు శ్రీనివాస్, కోశాధికారి చింతా పేర్రాజు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, సిఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అవగాహన సదస్సు అనేది ఎప్పుడు పెడుతున్నారు, మీకు ఎప్పుడు కూడా జరుగుతున్న విధానం బట్టి జరగబోయే అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మనందరూ కూడా బోట్ ఫిషింగ్ లో రావడం తప్ప బయట ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు తెలియదు. అలాంటివన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా, కోస్ట్ గార్డ్ ద్వారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ అవగాహన సదస్సు ద్వారా చెప్పడం జరుగుతుంది. అందులో మనం కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించలేదు, ఇలా కూడా ఉంటాయి. కానీ పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి బట్టి అన్ని కూడా వాళ్ళు చెప్పిన కూడా పాటిస్తూ ఉండాలి, జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే జాగ్రత్తలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఈరోజు జాగ్రత్త తీసుకోకపోతే నష్టం జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు మనం ఉన్నాం, గతంలో మనం బోర్డు కట్టుకుని మనమే ఆటోకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితులు డిపార్ట్మెంట్ కూడా అప్పుడున్న పరిస్థితిలో ఎటువంటి సహకారం లేదు గతంలో. అదే కదా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ కూడా టెక్నాలజీ డెవలప్ అయిపోతే ముందుకెళ్ళిపోతారు. ఫోన్ అన్ని విషయాలు, ఫోన్ రాని ఉంటే వాళ్ళకి ఏం తెలియలేదు. ఫోన్ ద్వారా మార్కెటింగ్ చేసేస్తారు. ఈరోజు చూడండి, మన దరికి వచ్చిన తర్వాత చాలా అమ్మాలి. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది బోట్ 12 లైవ్ లో ఫ్యాన్లో చూపించేస్తారు. మాకు ఈ సరుకు పడాలి, మీకు కావాలంటే
బోర్డులో ఉండగానే మార్కెట్ చేసేస్తున్నారు. టెక్నాలజీ అంత ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా టెక్నాలజీ అంత ఉపయోగపడుతుంది. కొంతమంది లైవ్ ఫిష్ ఇస్తే లైవ్ ఇస్తే రేట్ ఎక్కువ, లైవ్ ఫిష్. అదే మామూలు అయితే రేట్ తక్కువ. అట్లా కూడా చేస్తాను. అలా వడ్లలో కూడా మార్పు వస్తుంది. లైవ్ ఫిష్ అయితే రేట్ ఎక్కువ, హోటల్లో మామూలు రేట్ తక్కువ. ఎన్ని మార్పులు వచ్చాయి. మార్పు కనుగొనగా మనం మారాలి. ఈరోజు ప్రభుత్వం సహకరిస్తున్నాం. ఈరోజు దాన్ని ఉపయోగించాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నారు కోస్ట్ గార్డ్ బాధ్యత. ఈరోజు వాళ్ళు కూడా ఎట్లా సేవ్ చేయండి, ఏ విధంగా కాపాడాలని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి టెక్నాలజీ మరి వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి కదా మన దగ్గర నుంచి. ఈరోజు బోర్డు ఎక్కడన్నా ఉండిపోతే ఎత్తుకుని పట్టుకోవాల్సి వస్తుంది. అదే అంటే ఫైర్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఆర్పే సాధనాలు కూడా లేకపోవడం ఇదొక పాయింట్ ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. దీనికి అనుకూలంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ ని అన్ని స్టేట్ గవర్నమెంట్ ని కోస్టల్ స్టేట్స్ ని ఆదేశించడం జరిగింది. 4వ వచ్చినప్పటికీ కలర్ కోడింగ్. ఈ కలర్ కోడింగ్ సరిగా లేకపోయిన కారణంగా ఏ బోర్డు ఏ స్టేట్తో అర్థం కాక మొత్తానికి కన్ఫ్యూజన్ వచ్చేసి దొంగలు దూరే అవకాశం ఉంది. కాబట్టి కలర్ కోడింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో పాటించాలి. కలర్ కోడింగ్ లేకుండా ఏ సముద్రంలోకైనా బోటు కానీ వెళ్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 4వ పాయింట్ వచ్చేటప్పటికి సరైన డాక్యుమెంట్లు లేకపోవడం. ఎవరికి సిబ్బంది వెళ్ళిన సిబ్బందికి సరైన డాక్యుమెంట్లు చూపించట్లేదు. ఒకళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ఉంటున్నాయి, అంతకు మించి మిగిలిన దగ్గర డాక్యుమెంట్ ఉండట్లేదు. అటువంటి వాళ్ళని దొరికితే మాత్రం వదలొద్దు, ముందు మూసేయండి. ఆడెవడో తేలిన తర్వాత మాత్రమే వదలండి అని ఆ రోజు పెద్ద మీటింగ్లో చెప్పడం ఒకటి జరిగింది. 5వది వచ్చేసినప్పటికీ బోర్డుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు బోర్డులో ఉండట్లేదు. ఇది మన కాకినాడకి ఒక్కదానికి సంబంధించినటువంటి సమస్యగా నేను చెప్పాను. త్రూ అవుట్ ఇండియా మొత్తానికి అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళీ గుజరాత్ వరకు కోస్ట్ వరకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయాల్సిందే. మొత్తం పాయ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అండమాన్ సెక్టర్లో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అందులో ఈస్ట్లో ఎక్కువ వర్క్ చేసిన అనుభవంతో నేను చెప్పబోయేది ఏంటంటే, కోవిడ్ కొన్నిసార్లు మన వాళ్ళు వేస్తారు. అంటే జనరల్గా ఉంటుంది. ఇప్పుడు అలా ఇంగ్లీష్లో ఏదో ముక్క చెప్పినట్టు గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్ అని, పక్కింటి పొలకూర రుచిగా ఉంటుందంట. అలాగే అక్కడ ఏమో ఆ శ్రీలంక దగ్గర ఉన్న తీరంలో వేరే చేపలేమో కొత్తగా వింతగా లేదంటే అతి పెద్దగా ఏవో ఉంటాయన్న ఒక ఆలోచన మనలో అయితే ఖచ్చితంగా ఉంది. కానీ అల్లదేదో మంచి సినిమా తీశారు మన వాళ్ళు. నిజంగా మన చలనచిత్ర పరిశ్రమ వాళ్ళకి మనం కృతజ్ఞతలు అవ్వాలి. ఎందుకంటే సినిమా ద్వారా మనం అందరం నేర్చుకుంటాం. అదే సినిమా వచ్చింది మంచిది, టండేల్. థ్యాంక్ యూ సార్. ఆ టండేల్ సినిమా ద్వారా అండి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ భారతీయ తీర రక్షణా దళం 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న శుభ సందర్భంగా స్పెషల్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మన మత్స్యకారులందరూ కూడా సముద్రంలో వెళ్ళినప్పుడు ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ క్యారీ చేయాలో వాళ్ళు తీసుకోవాల్సిన తగ చర్యల గురించి మన గౌరవమైన ఎమ్మెల్యే గారు సార్ శ్రీ కొండబాబు గారు ఆధ్వర్యంలో మన ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెరీన్ పోలీస్, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజున ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ స్పెషల్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.